హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మన సెకండ్ వీడియోలో మనం హెల్పింగ్ వెబ్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం చూసాం కదా ఫ్రెండ్స్. అంటే లెటర్, వర్డ్, సెంటెన్స్. వాట్ ఈజ్ ఎ లెటర్, వాట్ ఈజ్ ఎ వర్డ్, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్. ఈ మూడిటి గురించి మనం ఆల్రెడీ చూసాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు సెకండ్ వీడియోలో మనం హెల్పింగ్ వెబ్స్ గురించి చూద్దాం. మరి హెల్పింగ్ వెబ్స్ అంటే ఏంటి అంటే తెలుగులో దీన్ని సహాయక క్రియలు అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సహాయక క్రియలు అంటే మనకి హెల్ప్ చేస్తాయి, సహాయం చేస్తాయి. ఎందులో సహాయం చేస్తాయి? ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్గా రావడానికి సహాయం చేస్తాయి అన్నమాట. మరి ఈ హెల్పింగ్ వెబ్స్ లేకుండా మనం సెంటెన్స్ అనేది ప్రిపేర్ చేయలేమా అంటే సెంటెన్స్ అనేది మనం ప్రిపేర్ చేయలేం. ఉదాహరణకి మనం తీసుకుంటే ఐ ఆమ్ ఏ గర్ల్. మనం ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ కూడా ఐ అనేది సబ్జెక్ట్ ఫ్రెండ్స్, యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ యామ్ అనేది లేకుండా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అనేది ఒక సెంటెన్స్ అయితే యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కదా ఫ్రెండ్స్. మరి ఈ యామ్ అనేది మనం తీసేస్తే ఐ ఏ స్టూడెంట్. సో ఇక్కడ మీనింగ్లెస్ సెంటెన్స్ అనేది మనం చెప్పచ్చు. అంటే హెల్పింగ్ వెర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ప్రిపేర్ చేయలేము అని. సో ఉదాహరణకి మనకి హెల్పింగ్ వెబ్స్ అనేవి అసలు ఎన్ని ఉన్నాయి అంటే, సో ఇక్కడ ఏదైతే మీకు లిస్ట్ కనిపిస్తుందో అవన్నీ కూడా హెల్పింగ్ వెబ్సే ఫ్రెండ్స్. మరి ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాము. హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వన్ ఏంటంటే యామ్, నెక్స్ట్ వన్ ఈజ్, నెక్స్ట్ వన్ ఆర్, నెక్స్ట్ వర్స్, word, do, does, did, has, have, had, will, would, shall, should, can, could, may, might, must, ought, need, dare, used to. ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బే ఫ్రెండ్స్. మరి హెల్పింగ్ వెబ్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే హెల్పింగ్ వెబ్స్ వల్ల మనం ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతాం. అలానే ఏదైనా క్వశ్చన్స్ వేయాలన్నా కూడా మనం ఈ హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేసుకుని మనం క్వశ్చన్స్ అనేది అవతల వాళ్ళని మనం ఫ్రేమ్ చేసి అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఈ హెల్పింగ్ వెబ్స్ వల్ల ఏంటి ఉపయోగము అంటే ఒక కరెక్ట్ అలానే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది మనం ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. షీ ఈజ్ ఏ గర్ల్, అది షీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ చిల్డ్రన్. సో ఇక్కడ ఈజ్ అనేది తీసేస్తే అది ఒక మీనింగ్లెస్ సెంటెన్స్ అనేది అవుతుంది. దే ఆర్ గోయింగ్, అక్కడ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసేస్తే దే గోయింగ్. ఇక్కడ ఆర్ అనేది రిమూవ్ చేయడం వల్ల సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ అనేది రాలేకపోయింది. అలానే సో షీ వాజ్ యాబ్సెంట్ ఎస్టర్డే. సో ఇక్కడ వాజ్ అనేది తీసేస్తే మనం కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేయలేం. సో ఇవన్నీ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దాము అంటే చూడాలి అంటే మనం నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. Thank you friends. So if you like my video, please do like, share and subscribe to my spoken English channel. So thank you friends. Thanks for watching.